మీరు పోయిన ఎన్నికల ముందు చూశాను, వామన్ రావు గారు అడ్వకేటు వాళ్ళ వైఫ్ నడి రోడ్డు మీద డే టైం మర్డర్ చేసిండ్రు. మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. అక్కడ అతని మీద కేసు పెట్టకుండా సిగ్గు లేకుండా అతనికే టికెట్ ఇచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్. అక్కడ ఉండి ఆ రౌడీజం, మైనింగ్, శాండ్ మైనింగ్ అన్ని మాఫియాలు తయారు చేసుకుంటూ అక్కడ శ్రీధర్ బాబు గారిని కూడా ఆయన ఎవరు జోలికి పోయే వ్యక్తి, ఆయనను కూడా హత్య చేయించే ప్రయత్నం చేసిన వ్యక్తికి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిండు. దేశమంతా రాష్ట్రం అంతా కోడే కూసింది. వామన్ రావు భార్య భర్తల హత్య కారకులు ఎవరు, ఆయనకే టికెట్ ఇచ్చిండు. మళ్ళా జనగాంలో ఒక జడ్పీ వైస్ చైర్మన్ భర్త ఎండిఓ గారిని, రామకృష్ణ గారిని మర్డర్ చేసిందని చెప్పి క్లియర్గా కమిషనర్, ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి స్టేట్మెంట్ కూడా క్లియర్ కట్గా ఆ స్టేట్మెంట్ ఉంది. ఎవరు చెప్పించారు అంటే ఎటుపోతుంది తెలంగాణ? దీనికోసమైనా తెలంగాణ మనం తెచ్చుకున్నది. ఈరోజు అపహరించిన రోజే రామకృష్ణ హత్య, ఏది ఎండిఓ గారిది. క్లియర్ కట్గా భూ వివాదాలే కారణం. వరంగల్ సిపి ఏవి రంగనాథ్, బీఆర్ఎస్ నేత, జెడ్పీటీసీ భర్త గిరిపోయిన అంజయ్యే మాజీ ఎంపీడీఓ రామకృష్ణ హత్య సూత్రధారి. ఈ కిడ్నాప్, హత్య సుపారీ గ్యాంగ్ చేసింది. ఈ అంజయ్య హత్య కంటే ముందు బాంబను అని చెప్పి క్లియర్గా కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు.